కాకినాడలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించింది. వారీగా వేతనాలు పెంచాలని, మినీ వర్కర్లను ప్రధాన వర్కర్లుగా మార్చాలని, అలాగే ప్రస్తుతం అమలవుతున్న ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2014 నుండి కేంద్ర ప్రభుత్వం, 2019 నుండి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచకపోయినా పనిభారం మాత్రం గణనీయంగా పెరిగిందని యూనియన్ ఆరోపించింది. 2024 జూలైలో జరిగిన చారిత్రాత్మక సమ్మె అనంతరం వేతనాలు పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కావడం లేదని వర్కర్లు మండిపడ్డారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్లు తక్కువ సాంకేతిక మద్దతు కలిగిన ఫోన్లలో సరిగా పనిచేయడం లేదని, నెట్వర్క్ సమస్యల కారణంగా లబ్ధిదారులకు సరుకుల పంపిణీలు అంతరాయాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు అమలు చేస్తున్న ఫోటో క్యాప్చర్, ఓటీపీ, ఎఫ్ఆర్ఎస్ విధానాల వల్ల భారీ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా అన్ని యాప్లను ఒకే యాప్గా సమీకరించవలసిన అవసరం ఉందని, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ట్యాబ్లు, వేగవంతమైన నెట్వర్క్ సౌకర్యం అందించాలన్నారు. ఇంకా గ్రాట్యుటీ జీవోలు సవరణలు చేయాలని, హెల్పర్లకు ప్రమోషనల్ అవకాశాల కోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలన్న డిమాండ్లు చేశారు. ప్రధాని మాతృ వందన పథకాన్ని అంగన్వాడీలపై అప్పగించరాదని, వెంటనే అంగన్వాడీ యూనియన్తో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ వినతి పత్రాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు గి బేబీరాణి, ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ నేతృత్వంలో అధికారులు సమక్షంలో సమర్పించారు. సిఐటియు కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.